వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను అమ్మ మండవ. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే, ఈరోజు అనాలిసిస్కి నేను ఒక టైటిల్ పెట్టాను, నటకిరీటి రాజేంద్ర ప్రసాద్కు చిప్ ఎగిరిందా అని చెప్పేసి నేను టైటిల్ పెట్టాను. ఇలాంటి టైటిల్ పెట్టినందుకు సారీ అని చెప్పి కూడా నేను రిగ్రెట్ అవుతూ మరొక టైటిల్ కూడా పెట్టడం జరిగింది. చాలామందికి ఆశ్చర్యం కలగవచ్చు, టైటిల్ పెట్టారు కదా మళ్ళీ ఎందుకు సారీ చెప్తున్నారు అని. ఎందుకంటే నేను ఆయనలో ఉన్న టాలెంట్కి రిగ్రెట్ అవుతూ అలాంటి వ్యక్తిని పట్టుకొని మనం ఈ మాట పెట్టాల్సింది కాదు, ఈ మాట అనాల్సింది కాదు అని చెప్పేసి నేను సారీ చెప్తా ఉన్నా. కానీ ఈరోజు అంత సీనియర్ నటుడై ఉండి, ఎంతోమంది హృదయాలను తన కామెడీతో అలరించిన నటుడై ఉండి, ఈరోజు రాజేంద్ర ప్రసాద్ లాంటి ఒక వ్యక్తి అలా మాట్లాడడం, ఎక్కడ పడితే అక్కడ మైక్ పుచ్చుకొని ఎక్కడ పడితే అక్కడ ఎలాంటి వేదికల మీద ఎవరు ఉన్నారో తన పక్కన చూసుకోకుండా నోటికి వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు. ఆయన ఇష్టానుసారం మాట్లాడుతూ ఉన్నారు. ఇలాంటి వ్యక్తిని ఒకసారి చూసిన తర్వాత, 1-2 సార్లు ఎగ్జాంపుల్స్ ఎదురైన తర్వాత, ఇట్లాంటి బిటర్ ఎక్స్పీరియన్స్లు ఎదురవుతున్న తర్వాత ఎందుకు స్టేజ్ మీదకి పిలుస్తున్నారు, ఎందుకు స్టేజ్ మీదకి ఎక్కిస్తున్నారు అని చాలామంది వాపోతూ ఉన్నారు. నిజంగా ఒక సుదీర్ఘ ప్రస్థానం అయింది ఇండస్ట్రీలో. ఫస్ట్లో మనం క్యారెక్టర్ ఆర్టిస్ట్గా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. ఎన్టీ రామారావు గారి ప్రోద్బలం ఉండింది ఆ రోజున. ఆయనే చెప్పుకుంటూ ఉంటారు చాలా వేదికల మీద. అక్కడి నుంచి ఆయన చూస్తే తనకంటూ ఒక ఇండివిజువాలిటీ ఉండాలని ఎన్టీ రామారావు సూచించిన తర్వాత ఆయన అప్పటి నుంచి కూడా తనకంటూ చార్లీ చాప్లిన్ భావజాలంతో కమెడియన్గా తను ఇంపాక్ట్ చేసుకునే ప్రయత్నం చేశారు. సో మొత్తానికైతే ఒక కమెడియన్గా మంచి ఎక్స్ప్రెసివ్ ఫేస్ అయింది. అలా ఆ స్థాయిలో తనకు సినీ రంగంలో ఇండస్ట్రీలో తిరుగులేదు అనిపించుకున్నారు ఆయన. మనం చూస్తే ఒక కమెడియన్గా రాజేంద్ర ప్రసాద్ తీసిన మూవీలు కానీ, ఆయనకి ఒక భారీ బ్లాక్ బస్టర్స్ వచ్చిన సందర్భాలు కానీ చాలానే ఉన్నాయి. ఇక అప్పట్లో మనం మంచి కమెడియన్ ఎవరు, మంచి నటుడు ఎవరు, కామెడీ పండించే నటుడు అంటే, హీరో క్యారెక్టర్లు వేస్తూ కూడా కామెడీ పండించగల నటుడు ఎవరు అంటే రాజేంద్ర ప్రసాద్ అనే చెప్పేవాళ్ళం. ఎవరైనా మీరు సినిమాల్లో నటించే వాళ్ళనో రంగస్థల నటులను అడిగితే, నవరసాల్లో ఏ రసం పలికించడం కష్టం అంటే కామెడీ పలికించడం కష్టం, ఎదుటి వాళ్ళని నవ్వించడం చాలా కష్టం అని చెప్తూ ఉంటారు. అలాంటి నవ్వును అలవోకగా మనందరి ముఖాల మీద కనిపించేలాగా చేశాడు రాజేంద్ర ప్రసాద్ ఎన్నో సినిమాలతోని, తన కామెడీ టైమింగ్తోని. మీకు అందరికీ ఒకటి గుర్తు చేయాలి, గతంలో మనం చూస్తే మన ప్రధానిగా చేశారు పివి నరసింహారావు. ఆయన ఒక చోట మీకు ఇష్టమైన నటుడు ఎవరు, మీరు అసలు సినిమాలు చూస్తారని అడిగితే, నాకు పెద్దగా టైం ఉండదు, నేను చూస్తే ఎప్పుడో ఒకసారి చూస్తూ ఉంటాను సినిమాలు, బట్ నాకు ఇష్టమైన నటుడు మాత్రం రాజేంద్ర ప్రసాదే. నాకు ఏదైనా నేను టెన్షన్లో ఉన్నప్పుడు, ఏదైనా కీలక నిర్ణయం తీసుకోవాలనుకున్నప్పుడు, ఏదైనా విగరస్గా ఒక ఇష్యూ మీద ఫోకస్ పెట్టాలని అనుకున్నప్పుడు రాజేంద్ర ప్రసాద్ సినిమా పెట్టుకొని చూశానంటే నేను కొంత రిలాక్స్ అవుతాను. అతను కామెడీ టైమింగ్ కానీ, అతను ఎక్స్ప్రెషన్స్ కానీ నన్ను బాగా నవ్విస్తాయి, నా మనసును శాంతపరుస్తాయి, ఆహ్లాదకరంగా ఉంటాను నేను ఆయన సినిమా చూస్తే అని చెప్పి ఒక ఇంటర్వ్యూలో పివి నరసింహారావే చెప్పడం జరిగింది, సాక్షాత్తు మన దేశ ప్రధాని. అంతటి టాలెంట్ ఉన్న నటుడు. ఆ నటుడి కారణంగానే ఆయన కెరీర్ లో ఎన్నో అవార్డులు రివార్డులు వచ్చి చేరాయి. ఇక ఈ మధ్య కాలంలో చూస్తే ఒక వెటరన్ నటుడుగా కూడా సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా ఆయన అద్భుతంగా, ఆ నలుగురు లాంటి ఒక మూవీ చాలు ఆయన నటనకి ఒక గీటురాయి. తను కామెడీనే కాదు ఏదైనా పండించగలరు అనడానికి ఈ ఆ నలుగురు సినిమా కావచ్చు, అదేవిధంగా ఒక సన్ ఆఫ్ సత్యమూర్తి లాంటి మూవీస్ కావచ్చు, ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్ గానే కాదు అనేక రకాలుగా తనలో ఉన్న ఇంకా మరిన్ని షేడ్స్ ని కూడా ఈరోజు బయటపెడుతూ ఈ ఏజ్ లో కూడా అందరినీ అలరిస్తా ఉన్నారు. సో దానికి రెప్లికానే ఇటీవల ఆయనకి పద్మశ్రీ కూడా వచ్చింది, ఎన్నో అవార్డులు రివార్డులు ఉన్నాయి ఆయన కెరీర్ లో. మరి అలాంటి ఒక వ్యక్తి స్టేజ్ మీదకి వచ్చినప్పుడు, నలుగురిలో స్టేజ్ ఎక్కినప్పుడు ఎంత హుందాగా ఆయన భాష ఉండాలి, ఎంత హుందాగా ఆయన బిహేవియర్ ఉండాలి. కానీ ఇటీవల కాలంలో ఆయన మాట్లాడుతున్న మాటలు నిజంగానే చాలామంది సిగ్గుపడతా ఉన్నారు. ఆ మాట ఆయనకి చెప్పలేకపోతా ఉన్నారా, లేకపోతే రాజేంద్ర ప్రసాద్కి నిజంగానే మతి చెల్లించినట్టు ఎందుకు మాట్లాడుతూ ఉన్నారు అనేది సినీ వర్గాల్లో జరుగుతున్న చర్చ. మొన్నటికి మొన్న ఆలీని పట్టుకొని కమెడియన్, తన తోటి కమెడియన్, తనకన్నా జూనియర్ అయి ఉండొచ్చు కానీ ఆయన కూడా కొన్ని 100 సినిమాల్లో నటించారు. ఆలీని పట్టుకొని ఇలాగే చాలా దారుణమైన భాష మాట్లాడడం జరిగింది. అది మర్చిపోకముందే బ్రహ్మానందంని అంతే దారుణమైన భాష మాట్లాడారు. ఆ భాష మాట్లాడడానికి, ఆయన వాడిన వర్డ్స్ చెప్పడానికి కూడా నాకు ఆ భాష రాదు. అదేవిధంగా చూస్తే డేవిడ్ వార్నర్, రాబిన్ హుడ్ అనే నితిన్ మూవీలో ఆయన కొంత గెస్ట్ రోల్ ప్లే చేయడం జరిగింది. ఆ సినిమా ప్రీలీజ్ ఫంక్షన్ లో కూడా డేవిడ్ వార్నర్ ఉద్దేశించి ఇలాగే దారుణంగా కామెంట్స్ చేశారు. ఆయన తెలుగు రాదు కాబట్టి సరిపోయింది, ఇంకొకడైతే అలాగే స్టేజ్ ఎక్కి గల్లా పట్టుకునేవాళ్ళు. అంత దారుణంగా ఆ రోజు రాజేంద్ర ప్రసాద్ మాట్లాడడం జరిగింది. ఈ 3 ఇష్యూలు జరిగిన తర్వాత ఆయన మీద అంత రివర్స్ అటాక్ జరుగుతున్న సందర్భంలో ఆయన నాలుక మడతేసి మాట్లాడుతున్న విధానం మీద చాలా విమర్శలు వెల్లువెత్తిన క్రమంలో ఆయన సారీ కూడా చెప్పారు. సారీ చెప్పిన తర్వాత అమ్మయ్య రాజేంద్ర ప్రసాద్ లో కొంత మార్పు వచ్చిందేమోనని అందరూ కూడా అనుకున్నారు. కానీ తనలో ఎలాగూ మార్పు రాలేదు, తను అంతే కొనసాగిస్తాను తన పందాన్ని అన్నట్టుగా రాజేంద్ర ప్రసాద్ ఎప్పుడు ఏదో కాంట్రవర్సీకే తెరదీస్తూ ఉంటారు. మొన్న పద్మశ్రీ వచ్చిన సమయంలో ఆయన అందరినీ కలిశారు. చిరంజీవి దగ్గర నుంచి చాలా మంది, రేవంత్ రెడ్డి దాకా అందరినీ కలుస్తూ వచ్చారు. మొత్తాన్ని శాల్వాలతో కూడా ఆయనే సత్కరించారు, ఆయనే చాలా మంది సత్కరించారు. చాలా మొత్తానికి అయితే ఆయన చేసిన తప్పులన్నీ కూడా మర్చిపోయారు ఆయన పద్మ అవార్డు వచ్చిన తర్వాత. కానీ
ఈ రోజు మరోసారి తన వెకిల్తనాన్ని ఆయన బయట పెట్టుకున్నాడు. వెకిల్తనం అనడానికి నేను ఇక్కడ సిగ్గుపడట్లేదు, చాలా దారుణంగా మాట్లాడుతూ ఉన్నారు రాజేంద్ర ప్రసాద్. ఈరోజు కాంతారావుకి సంబంధించి ఆయన మహిళా దినోత్సవం ఒక మీటింగ్ పెట్టున్నారు. ఆ కాంతారావు డాక్టర్ దాన్ని నిర్వహించినట్టున్నారు, ఇఫ్ ఐఎమ్ కరెక్ట్. ఆ సభలో కాంతారావు పేరిట ఆయనకు ఒక అవార్డును కూడా అనౌన్స్ చేయడం జరిగింది. ఈ క్రమంలోనే ఆయనకు మైక్ ఇచ్చారు మాట్లాడమని. మైక్ ఇచ్చినప్పుడు ఆ సమయం ఏంటి, ఆ సందర్భం ఏంటి, కాంతారావు గురించి 2 మంచి మాటలు చెప్పాలి. అందుకే ఆయన్ని ఇంటి పేరు కత్తి కాకపోయినా కత్తి కాంతారావు అంటారు. ఆ స్థాయిలో జానపద హీరోగా కాంతారావు గుర్తింపు ఉంది. అటు పౌరాణిక జానపదాల్లో లేకపోతే దేవుడి పాత్రలోనో మెయిన్గా పౌరాణిక పాత్రలో ఎస్పెషల్లీ శ్రీకృష్ణుడు లాంటి పాత్రలో ఎన్టీఆర్ లీనమైపోతే అటు సాంఘిక సినిమాల్లో ఎక్కువగా ఏఎన్ఆర్కి పేరు వచ్చింది. వాళ్ళిద్దరి మధ్యగా ఉండి కూడా అటు ఏదైతే జానపద సినిమాలో ఒక జానపద హీరోగా కాంతారావుకి ఒక ఇండివిజువాలిటీ ఉంది. ఆ రోజుల్లోనే ఒక మంచి గుర్తింపు ఉండింది. అయితే ఆయన సినిమా పరంగా ఎలాంటి సంపాదించుకోలేదు, తన ఆస్తులు పోగొట్టుకున్నారు, ఆఖరి దశలో ఇబ్బంది పడ్డారు అనేది చాలా మంది చెప్తున్నమాట ఆయన అభిమానులు. తెలంగాణ నుంచి ఆ స్థాయిలో ఒక హీరోగా వర్షిప్ తెచ్చుకున్న వ్యక్తి ఎవరంటే కాంతారావే. ఆయన గొప్పతనంలో ఎవరికి ఎలాంటి డౌట్ కూడా లేదు. అలాంటి వ్యక్తి గురించి పొగిడే క్రమంలో ఇతర రాష్ట్రాల వ్యక్తులను విమర్శించేదేంటి? ఈరోజు కాంతారావు నటనను చూస్తే ఎంజీఆర్ సుస్సు పోసుకునేవాడు అనే విధంగా ఆయన మాట్లాడడం జరిగింది. ఎంజీఆర్ని తీసుకొచ్చి కాంతారావుతో కంపేర్ చేయడం అంటే ఓకే, అంతవరకు ఓకే అనుకోవచ్చు. ఎందుకంటే అప్పట్లో సమకాలీకులు కాబట్టి కంపేర్ చేయడం వరకు ఓకే. ఇద్దరిలో కాంతారావు ఈ అభినయం ఇలా బాగుండేదనో లేకపోతే ఎంజీఆర్ అభినయం ఇలా బాగుండేదనో ఆయన కంపేర్ చేస్తే బాగుండేది. కాంతారావుని చూసి ఎంజీఆర్ సుస్సుపోసుకునేవాడు, అంత భయపడేవాడు, వణిగిపోయేవాడు అని మాట్లాడడం అనేది చాలా దారుణమైన వ్యాఖ్య. అది చాలా దారుణంగా మాట్లాడారు ఆయన. ఈ వ్యాఖ్యలు చేసేటప్పుడు నేను ఇంకా దాన్ని కొంచెం లైట్ రివ్యూలో చెప్తా ఉన్నాను. ఈ కమెంట్స్ చేసిన తర్వాత ఈరోజు తమిళనాట ఎంజీఆర్ అభిమానులు అంతా కూడా రాజేంద్ర ప్రసాద్కి సంబంధించి చాలా దారుణంగా స్పందిస్తూ ఉన్నారు, తిడతా ఉన్నారు, బూతులు తిడతా ఉన్నారు. అంతేకాదు సోషల్ మీడియా వేదికగా ఆయన కారణం చేస్తూ ఉన్నారు క్షమాపణ చెప్పాలి అని. ఇక్కడో మన రాష్ట్రం నటులను తిడతాం కాదు, పక్క రాష్ట్రాల నటులను కూడా ఆ స్థాయిలో. ఎంజీఆర్ది ఒక చరిత్ర తమిళనాడు సినిమాల్లో కావచ్చు, తమిళనాడు రాజకీయాల్లో కావచ్చు. మీకు కాంతారావు, ఎన్టీఆర్, ఏఎన్ఆర్ గొప్ప అయితే వాళ్ళకి ఎంజీఆర్ గొప్ప. కానీ అలాంటి వ్యక్తిని పట్టుకొని ఈరోజు మీరు మాట్లాడిన భాష అది క్షమాపణీయం కాదు. అంతేకాదు మీరు ఆ వేదిక మీద నుంచి కూడా చాలా దారుణమైన మాటలు మాట్లాడారు. ఇంకా ఇదొక్కటే ఎంజీఆర్ గురించి అన్నారు కాబట్టి హైలైట్ అయింది, కానీ ఆయన మాట్లాడే పద్ధతి కానీ, ఆయన ఇచ్చే వివరణ కానీ, ఆయన మాట్లాడుతున్న అసందర్భ ప్రలాపన అంటాం కదా, అవి అంత వైబిలిటీగా లేవు. అందుకే మాట్లాడే ముందే ఆయనకు ఒక 2 minutes ఇస్తామనో, పిలిచే ముందే గెస్ట్ గా మీరు ఈ అంశాల మీద మాట్లాడాలని కన్ఫైన్ చేస్తానో, లేకపోతే ఆయన అసలు అలాంటి ఫంక్షన్స్ కి పిలవకుండా ఉంటేనో ఇప్పటికైనా రాజేంద్ర ప్రసాద్ లో మార్పు వస్తుందని మనం ఆశించవచ్చు.